అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ఏ పని చేసేవాడు కాదు. తన భార్య కష్టపడి పనిచేస్తూ సోమయ్యను పోషిస్తూ ఉంటుంది. ఏ పనిలోనూ కొంచెం కూడా సహాయం చేసేవాడు కాదు సోమయ్య. ఏం వదినా, పనంతా అయిపోయిందా? అయిపోయింది వదినా. అయినా కానీ మీ ఆయన ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటాడు. అసలు ఏ పని చెయ్యడా ఏంటి? మా ఆయన పగలంతా పడుకొనే ఉంటున్నాడంటే రాత్రి పని చేస్తున్నాడనే కదా అర్థం. అవునా? మరి ఏ పని చేస్తాడేంటి? మా ఆయన జమీందార్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. గ్రామంలోకి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారా అని గ్రామానికి కాపలా ఉంటాడు. అవునా వదినా, సరే, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తున్నా. అబ్బబ్బా, మీరెప్పుడు పని చేయకుండా ఇలాగే ఉంటే నేను ఊర్లో జనాలకి అబద్ధాలు చెప్పలేక చస్తున్నా మీ వల్ల. ఏ ఏంది పొద్దు పొద్దున్నే వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు? నన్ను కొద్దిసేపు పడుకోనివ్వు, ఇప్పుడే తిన్నాను. గ్రామంలో సంత పెట్టారంట, వెళ్ళి కూరగాయలు తీసుకురండి. లేకపోతే కూరగాయలు ఈ వారం తెచ్చుకోలేదు అనుకో, ఈ వారం పస్తులు ఉండాల్సి వస్తుంది. అదేదో నువ్వే వెళ్ళి తెచ్చుకో, నేను పోలేను. నేను వెళ్ళానంటే సాయంత్రం పడుతుంది. సర్లే, నేను పొయ్యి మీద అన్నం పెట్టాను, అది చూసుకుంటూ ఉండండి. నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తా. అని చెప్పి కమల కూరగాయలు తీసుకురావడానికి సంతకు బయలుదేరుతుంది. కూరగాయలు తీసుకొని కమల ఇంటికి వస్తుంది. అంతలోపల సోమయ్య అమ్మా నాన్న వస్తారు. తల్లిదండ్రులు కూడా ఎంత చెప్పినా ఏ పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు సోమయ్య. అదిగో సుబ్బయ్యో, సోమరిపోతు సోమయ్య పొద్దు పొద్దున్నే వస్తున్నాడు. ఓ సోమరిపోతు, ఇలా రా. అలా సోమయ్య ఎప్పుడు చూసినా ఖాళీగా ఉండటంతో ఊర్లోని వాళ్ళందరూ సోమరిపోతు అని ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఈ మాటలు దారిన పోతున్న సోమయ్య తల్లిదండ్రులకు వినిపిస్తుంది. ఏమండి, వాణ్ణి చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఇలాగే ఎంతమంది చేత మాటలు పడాల్సి వస్తుందో. మరి నాకు మాత్రం బాధయ్యదా? వాళ్ళందరూ అలా అంటుంటే అప్పటికైనా మారుతాడనుకున్నా. ఇప్పటికీ మారటం లేదు. అది కాక అందరితోనూ గొడవ పెట్టుకుంటున్నాడు. అని తల్లిదండ్రులిద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇంట్లో సోమయ్య ఏ పని చేయకపోవడం వల్ల కమల మీద బరువు బాధ్యతలన్నీ పడతాయి. ఇదంతా కమల వల్ల కాక తను పుట్టింటికి వెళ్ళిపోతుంది. జరిగేదంతా చూస్తూ బాధపడుతుంటారు సోమయ్య తల్లిదండ్రులు. ఇదంతా కాదండి, మన సోమయ్యని ఎలాగైనా చేసి మంచి దారిలో పెట్టాలి. ఇలాగే వదిలేస్తే వాడి కాపురం కూడా చెడిపోతుంది. అలా అనుకుని సోమయ్యని ఎలా అయినా దారిలో పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఒకరోజు సోమయ్యను పిలిచి, నువ్వు పని చేయకుండా ఇలా ఎంతకాలం ఉంటావు? మేము ఉన్నంతకాలం ఏదో విధంగా నిన్ను పోషిస్తాం. మేం పెద్దవాళ్ళము, వయస్సు మీద పడుతుంది. కొంతకాలానికి మేము చనిపోక తప్పదు. ఆ తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతావు? ప్రతి మనిషి బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి, లేకపోతే బ్రతకలేరు. నువ్వు కూడా ఏదో ఒక పని చేసుకో అని వాళ్ళ తల్లిదండ్రులు సోమయ్యకు నచ్చచెబుతారు. తల్లిదండ్రుల ఒత్తిడితో సోమయ్య మీరే చెప్పండి, ఏం పని చెయ్యాలో? అని అడుగుతాడు. మన అడవిలో కట్టెలున్నాయి కదా, అవి తీసుకురా వెళ్ళి. అని చెప్పారు అతడి తల్లిదండ్రులు. సోమయ్య మరుసటి రోజు ఉదయాన్నే లేచి కట్టెల కోసం అడవికి వెళ్తాడు. కొంతసేపు అడవిలో అటూ ఇటూ తిరిగాడు. కట్టెలైతే తీసుకొని రమ్మని చెప్పారు, కానీ నాకు అసలు వీటిని ఎలా కొట్టాలో, ఎలా తీసుకెళ్లాలో తెలీదు. పని అలవాటు లేని సోమయ్యకు కట్టెలు ఎలా కొట్టాలో తెలీదు. అబ్బా, ఎప్పుడూ లేనిది ఈరోజు పని చేయడానికి వచ్చేసరికి కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని ఆలోచిద్దాం. అలా అనుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించసాగాడు. చల్ల గాలికి అతనికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అక్కడే పడుకున్నాడు. కొంతసేపటికి అతడు ఉన్న చోట చెట్టు నీడ పోయింది. ఎండ వచ్చింది. కానీ సోమయ్య ఉన్న చోటనే ఉన్నాడు. ఎండ వచ్చి మీద పడుతున్నా కూడా అక్కడి నుంచి కదలకుండా బద్ధకంగా ఉండిపోయాడు.
అబ్బా ఏంటి చూస్తుంటే ఎండ వచ్చినట్టుంది. సరేలే, ఎండ తెచ్చిన సూర్యుడే తిరిగి నీడనియ్యకపోతాడా ఏంటి? అనుకుంటూ నీడ కోసం ఎదురు చూస్తాడు. కొంతసేపటికి ఒక సింహం తన వైపుకు రావడాన్ని గమనించాడు సోమయ్య. కానీ అప్పుడు కూడా లేవలేదు ఆ బద్ధకస్తుడు. సింహం నా మీదకి ఎందుకు వస్తుంది? పక్క నుంచి పోతుందిలే. అనుకుంటూ అలాగే ఉండిపోయాడు. అప్పుడే అక్కడి నుంచి వస్తున్న సాధువు సోమయ్య మీదకు సింహం రావడాన్ని గమనించాడు. వెంటనే తన దగ్గర ఉన్న మంత్రశక్తితో సింహాన్ని పారిపోయేటట్టు చేసి సోమయ్యను సింహం బారి నుండి కాపాడాడు. బుద్ధి తెచ్చుకున్న సోమయ్య అయ్యబ్బా, ఎంత ప్రమాదం తప్పిపోయింది. జర్రుంటే ఆ సింహం నన్ను తినేసేది. ఇంకెప్పుడు బద్ధకాన్ని దరిచేరనీయకూడదు. అయ్యా, మీరు ఎవరో నాకు తెలీదు కానీ ఆ పాడు సింహం బారి నుంచి నా ప్రాణాలు కాపాడారయ్యా. చాలా కృతజ్ఞతలయ్యా మీకు. కృతజ్ఞతలు తెలిపి సోమయ్య అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. అలా సోమయ్య తను చేసిన తప్పును తెలుసుకొని తన భార్యను చాలా బాగా చూసుకుంటూ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాడు.